సో మరి ఉమెన్ ఫెర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సి ఫీమేల్స్లో Infertility. వన్ థింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏజ్. సో లేట్ మ్యారేజెస్, పెళ్ళైన తర్వాత కూడా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలిసిన విషయం ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. అది ఫస్ట్ థింగ్. అది కాకుండా కొంతమందికి ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉంటుంది, ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాకేజెస్ ఉండొచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, యూట్రైన్లో ఫైబ్రాయిడ్స్, యూట్రైన్లో కంజనైటల్ అనామలీస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా మెడికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ఉండటం, హైపర్ టెన్షన్ ఉండటం, ఇలాంటివి యాడ్ ఆన్ అవుతాయి అన్నమాట. ఓకే. లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈవెన్ ఫర్ ఫీమేల్. లేట్గా పడుకోవడం, లేట్గా లెగడం, అన్హెల్దీ డైట్, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, ఆల్కహాల్, ఇవన్నీ. ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి మెన్కి కానీ ఉమెన్ కానీ కామన్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? ఎలాంటి టెస్ట్? కామన్ టెస్ట్లు అనేది సేమ్ ఏమి ఉండవు. సో మేల్స్లో ఏమో మనం బేసిక్ సీమెన్ అనాలిసిస్ చేస్తాం, ఫస్ట్ టెస్ట్ ఇంపార్టెంట్ అది. దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తే అప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, మేల్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ లాంటి టెస్టులు చేస్తాం. ఫీమేల్స్లో ఫస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తాం, దాంట్లో యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ కరెక్ట్గా ఉన్నాయా అవి చెక్ చేసుకుంటాం. ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చెప్పి హెచ్ఎస్జీ అని ఒక టెస్ట్ చేస్తాం. ఇవి బేసిక్ కామన్ టెస్ట్. అది కాకుండా కొన్ని హార్మోనల్ టెస్టులు ఉంటాయి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ఏఎంహెచ్ అని. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక ఫైనల్ కన్క్లూజన్కి వస్తాం, ఓకే వీళ్ళ ఫర్టిలిటీ ప్రొఫైల్ ఇంత ఉంది, సో వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలి. ఓకే. ఒక ఎగ్ ఇప్పుడు రిలీజ్ అవ్వాలి అంటే దానికి ఎలాంటి మెథడ్, అంటే ఒక హెల్దీ ఎగ్ రిలీజ్ అవ్వటానికి ఉమెన్ అనేవాళ్ళు తీసుకునే ఆహారం కానీ లైఫ్ స్టైల్లో కానీ ఎలాంటి చేంజెస్ ఉండాలి అంటారు? అసలు ఆ ఎగ్ సైకిల్ ఎలా ఉంటుంది? అసలు ఎగ్ సైకిల్ అనేది ఇందాక చెప్పినట్టు మెన్స్ట్రువల్ సైకిల్లో 28 డేస్ ఉంటాయి. ఫస్ట్ 14 డేస్లోనేమో ఫస్ట్ డేట్ వచ్చిన రెండో రోజు మూడో రోజు ఫాలికల్ సెలెక్ట్ అవుతాయి. దాంట్లోంచి ఒకటి రిక్రూట్మెంట్ అయ్యి దాంట్లో ఒక ఫాలికల్ మాత్రమే గ్రో అవుతుంది. హ్యూమన్స్లో ఒకే ఫాలికల్, ఒకే ఎగ్ గ్రో అవుతుంది ఎవ్రీ మంత్. సో ఆ ఎగ్ గ్రో అయినప్పుడు అరౌండ్ 14th డే. ఇందులో కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం రేస్ అని. హౌ మెనీ ఫాలికల్స్ విల్? రేస్ అని అంటే ఇదేమి స్పర్మ్స్ లాగా మొటిలిటీ ఉండదు, ఏదో ట్రావెల్ చేస్తుంది అన్నట్టు కాదు. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ నార్మల్గా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్లో ఎలా ఉంటుంది అంటే పుట్టినప్పుడు ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు, అంటే ఒక ఫిక్స్డ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. నార్మల్గా ఒక 3 to 4 lakh ఫాలికల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇమ్మెచ్యూర్ ఎగ్స్ని ఫాలికల్స్ అని అంటాం మనం ఫస్ట్. సో దాంట్లో ఎవ్రీ మంత్ కొన్ని ఫాలికల్స్ సెలెక్ట్ అవుతాయి. అవి స్కాన్లో కనబడేటప్పటికి 1 or 2 millimeter ఉన్న ఫాలికల్స్ మాత్రం మనకు స్కాన్లో కనబడతాయి. దానికన్నా అంతే కనబడతాయి, అంతకన్నా చిన్న ఉన్నాయి మనకు కనబడవు. దట్ డజంట్ మీన్ దెర్ ఆర్ నో ఫాలికల్స్. సో ఆ ఫాలికల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఒక 15 to 20 ఫాలికల్స్ సెలెక్ట్ అయ్యాయి, దాంట్లో ఒక ఫాలికల్ గ్రో అవుతుంది, ఆ మిగతావన్నీ ష్రింక్ అయిపోయి వేస్ట్ అయిపోతాయి, అట్రీసియా అయిపోతాయి. ఆ 1 egg రిలీజ్ అయిన తర్వాత వస్తే ప్రెగ్నెన్సీ రావాలి, లేకపోతే రిలీజ్ అయిన 14 daysకి పీరియడ్ అన్న రావాలి. ఓకే. అది. సో ఈ ఎగ్ స్ట్రెంగ్త్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒకటే ఒక ఎగ్ సర్వైవ్ అవుతుంది, ఒక 15 to 20 ఫాలికల్స్ రిలీజ్ అయితే ఓన్లీ 1 egg మనకి సర్వైవ్ అవుతుంది. సో ఆ 1 egg స్ట్రెంగ్తన్గా ఉండాలి అంటే ఉమెన్లో ఎలాంటి మోడిఫికేషన్స్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా డ్రింకింగ్, ఆల్కహాల్తో పాటు స్మోకింగ్. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్, అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్లంతా వల్ల కూడా ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ కొంతవరకు ఉంటుంది. అది కాకుండా ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 36 years 38 years అమ్మాయికి ఎటువంటి అలవాట్లు లేవు, వాళ్ళల్లో కూడా ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది. బికాస్ సృష్టిరీత్యా ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది. సో దాన్ని మనం దెర్ ఇస్ నో మ్యాజికల్ ట్రీట్మెంట్ మనకి ఎగ్ క్వాలిటీ కానీ పెంచడానికి. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ హర్ స్ట్రెంగ్త్ ఓన్లీ. అంతే. ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత లైఫ్ స్టైల్ కొంతమందికి అబ్నార్మల్ ఉండొచ్చు, కొంతమందికి నార్మల్ ఉండొచ్చు. అబ్నార్మల్ లేని వాళ్ళకి కూడా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. దాంతోపాటు కొంతమందికి ఎండోమెట్రియోసిస్ ఒక కండిషన్ ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా కొంతమందికి వెళ్ళి ఓవరీస్లోను, ఫెలోపియన్ ట్యూబ్ పగల, పెల్విక్ క్యావిటీలో అంతా కూడా అక్యుములేట్ అయిపోతుంది. దానివల్ల పెయిన్ ఎక్కువ అవుతుంది, ఎగ్ కౌంట్ తగ్గుద్ది, క్వాలిటీ తగ్గుద్ది, ఎగ్ కౌంట్ కూడా తగ్గుతుంది. డెఫినెట్గా తగ్గుద్ది. ఎండోమెట్రియోసిస్ క్వైట్ కామన్, అంటే మనం చాలా అండర్ఎస్టిమేట్ చేస్తాం, ఎందుకంటే స్కాన్స్లో అది బయట పడదు. నార్మల్గా పెయిన్ ఉంటుంది కొంతమందికి, అది పెయిన్ కొంతమందికి 6 months 1 year అలా ఉంటుంది, కొంతమంది మైల్డ్ అనుకుంటారు. ఆ డిసీజ్ సివియారిటీకి పెయిన్ సిమ్టమ్స్కి ప్రపోర్షనేట్గా ఉండదు. కొంతమందికి డిసీజ్ చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది లోపల పెల్విక్ క్యావిటీలో, బట్ పెయిన్ తక్కువ ఉండొచ్చు. కొంతమందికి డిసీజ్ కొంతే ఉండొచ్చు, బట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఆ డయాగ్నోసిస్ అనేది అంత ఈజీ కాదు, అంత ఎర్లీగా చేయలేకపోతున్నాం. సో అది హిడ్డెన్ ఫ్యాక్టర్లా మిగిలిపోయి
తర్వాత ఎగ్ కౌంట్ కానీ అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అసలు ఎండోమెట్రిక్? సో ఎండోమెట్రియోసిస్కి మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. దాంట్లో మోస్ట్ కామన్ యాక్సెప్టెడ్ థియరీ ఏంటంటే మెన్స్ట్రల్ బ్లడ్ ఏదైతే యూట్రస్ నుంచి బయటికి కిందకు వచ్చేసేయాలో ఎవ్రీ మంత్ మనకి షెడ్ చేసేది, అది రివర్స్ ఫ్లో వెళ్ళి ట్యూబ్స్ ద్వారా వెళ్ళి ఓవరీస్ దగ్గర, ఆ తర్వాత పెరిటోనియల్ క్యావిటీ దగ్గర స్పిల్లేజ్ అయ్యి పక్కనుండే యూరినరీ బ్లాడర్, పక్కనుండే పేగులు, పక్కన వెజైనా, ఇవన్నీ చోట్ల డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల అక్కడ సివియర్ ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్ అవన్నీ వస్తాయి, ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల పెయిన్, ఎడిషన్స్, లోపల బూజులు కట్టేసినట్టు ఒకదానికొకటి అతుక్కుపోతాయి అనమాట. యూట్రస్ వెళ్ళి బ్లాడర్కి అతుక్కుంటుంది, బ్లాడర్ వెళ్ళి పెల్విక్ క్యావిటీకి అతుక్కుంటుంది, ఓవరీస్ వెళ్ళి లేటరల్ పెల్విక్ వాల్కి అతుక్కుంటే ఇలాగా ఎడిషన్ బ్యాండ్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల న్యాచురల్ ట్యూబో ఓవేరియన్ అనాటమీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది. సో కరెక్ట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్ వెళ్ళి ఆ ఎగ్ని పట్టుకుని ఫెలోపియన్ ట్యూబ్లోకి తెచ్చుకుంటుంది ఫర్టిలైజేషన్ కోసం. సో అది జరగదు. ఓకే, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిస్టర్బెన్స్ జరిగింది, అనాటమికల్ డిస్టర్బెన్స్ ఉంది కదా. ఏదైతే నార్మల్గా ఈ పొజిషన్లో ఉండాలి, ఇలా ఉండాలో అది లేదు. ఓకే, సో ఇలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి? సో ఎండోమెట్రియోసిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సివియర్ పెయిన్ లేకపోతే స్కాన్లో ఏమైనా ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉంటేనే మనం సర్జరీ చేసి లాప్రోస్కోపీ చేస్తాం. బట్ ఏం సిమ్టమ్స్ లేకపోతే ఒక్కొక్కసారి మనం ఏ సర్జరీస్ చేయం. అవును. సో హిడ్డెన్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా సస్పెక్ట్ చేస్తే, లైక్ క్రానిక్ పెయిన్ ఉంది 2 to 3 years నుంచి సివియర్ మెన్స్ట్రల్ పెయిన్ అదే ఉందంటే మనం లాప్రోస్కోపీ గోల్డ్ స్టాండర్డ్. అది చేసినప్పుడు మనకి క్లియర్ కట్గా ప్యాచెస్ అన్ని కనబడతాయి. పౌడర్ బర్న్ ప్యాచెస్ అని, మ్యాచ్ స్టిక్ ప్యాచెస్ అని, గన్ షాట్ లీజన్స్ అని, డిఫరెంట్ కలర్స్లో, రెడ్ కలర్, బ్రౌన్ కలర్, అంటే ఆ ఏజ్ని బట్టి 1 month బ్యాక్ వచ్చిన స్పాట్ ఒక కలర్లో ఉంటుంది, ఈరోజు వచ్చిన లీజన్ ఇంకో కలర్లో ఉంటుంది. సో ఆ ఏదైతే ఉన్నాయో అవన్నీ బర్న్ చేసేస్తాం. బర్న్ చేసి ఏదైతే అడిషన్ బ్యాండ్స్ ఉంటాయో అవన్నీ తీసేస్తాం. ఒకవేళ ఓవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లాంటివి ఏమైనా ఉంటే అది కూడా తీసేస్తాం. తీసినప్పటికీ మళ్ళీ మెన్స్ట్రువల్ బ్లడ్ ఈజ్ ద ఫీడర్ ఫర్ దట్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఈరోజు సర్జరీ చేసేసామంటే పర్మనెంట్గా ఎండోమెట్రియోసిస్ క్యూర్ అయిపోయినట్టు కాదు. మళ్ళీ 1 year తర్వాత, 2 years తర్వాత, 3 years తర్వాత రావచ్చు పేషెంట్. కొంతమందికి 6 months తర్వాత రావచ్చు, కొంతమందికి 3 years తర్వాత కూడా రావచ్చు. ఓకే, ఇది మళ్ళీ వచ్చే రికరెన్స్ చాలా ఎక్కువ. పర్మనెంట్ సొల్యూషన్ అంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫీడింగ్, అంటే ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ బ్లడ్ వచ్చినప్పటికీ అది అలా ఆన్గోయింగ్ డిసీజ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఎస్, కొంతమందికి ప్రెగ్నెన్సీ, ఒకవేళ ఈ లోపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే, ప్రెగ్నెన్సీలో దాదాపు 9 months పీరియడ్స్ ఉండవు. దాని తర్వాత లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ 4-5 months పీరియడ్స్ ఉండవు. సో ఆ 12 months 13 months పీరియడ్లో ఈ డిసీజ్ సివియారిటీ తగ్గి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 3 years వరకు అలా డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ ఉంటుంది. సో ఇది ఒకవేళ ఈ డిసీజ్ కంటిన్యూ అవుతుంది అనుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుందంట? అది సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. మోస్ట్ కామన్ వచ్చేసి పెల్విక్ పెయిన్, పీరియడ్స్ అప్పుడు సివియర్ మెన్స్ట్రల్ క్రాంప్స్ వస్తాయి. ఇంటర్కోర్స్ అప్పుడు డిస్పెరూనియా అని అంటారు, ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ వస్తుంది. అదే బ్లాడర్కి ఏమన్నా డ్యామేజ్ అయిందనుకోండి, బర్నింగ్ యూరినేషన్, అలాగే బావెల్ పేగులకి ఏమైనా అతుక్కుందనుకోండి, మోషన్ వెళ్ళినప్పుడు చాలా పెయిన్ ఉండడం, ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది. దీనికి కంప్లీట్ క్యూర్ ఏం లేదా? ఎండోమెట్రియోసిస్కి కంప్లీట్ క్యూర్ ఏం ఉండదు. వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయినప్పుడే అది కంప్లీట్ విముక్తి అని అంటే పీరియడ్స్ ఆగినప్పుడే. అంటే సమ్ టైమ్స్ నేను విన్నాను, ఇలాంటి ఎండోమెట్రిస్ వచ్చేటప్పుడు వాళ్ళకి గర్భసంచి తీసేయటం ఇలాంటివన్నీ విన్నాను. ఎండోమెట్రియోసిస్కి గర్భసంచి తీయడం అనేది చాలా డిబేటబుల్ టాపిక్. అది పేషెంట్ ఏజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. ఒక 30 years అమ్మాయికి వచ్చి నీకు పెయిన్ వస్తుంది అని అంటే మనం గర్భసంచి తీయలేము, బికాజ్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అది ఒక 45-48 years అనుకోండి, అప్పుడు కూడా మనం తీయం. ఎందుకు, ఇంకో 2 years 3 years ఎలాగోలాగా ఓపిక పెట్టుకుంటే వాళ్ళకి ఎలాగో మెనోపాజ్ వచ్చేస్తుంది, అప్పుడు సిమ్టమ్స్ ఆటోమేటికల్గా తగ్గిపోతాయి. అందుకని అక్కడ కొంచెం డిసిజన్ అనేది కొంచెం కష్టమే. ఎప్పుడైతే 40 years ఆ ఏజ్ గ్రూప్లో ఉంటారో అప్పుడు కనుక సిమ్టమ్స్ చాలా సివియర్ ఉంటే మేబీ యూ క్యాన్ కన్సిడర్ హిస్టెక్టమీ, అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.